వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాలంటీర్లు అనేవాళ్ళు ఉండాలి. ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం. పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేనేమన్ను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను లేదా? వదిలిపెడతారా మీరు? ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు. తప్పేముంది దాంట్లో? ఇంకొక పక్క 1,30,000 మంది ఉన్నారు. 1,30,000 మంది ఎవరు? పంచాయతీ లెవెల్లో సచివాలయం. అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు. 28 నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదా? 3వ తారీఖు ఇస్తానని 28 ఆర్డర్ ఇచ్చాడు. అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు. అవి ప్రభుత్వ హత్యలవన్నీ. నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. వేయాలా లేదా? నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది నేను. అవునా కాదా? అవునా కాదా? ఆ రోజు కూడా ఒక మాట చెప్పా. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా. మీ పిల్లలు చూసుకోకపోయినా నేను 2,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తానని చెప్పి చేసిన వ్యక్తిని నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల 450 రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి భోంచేసి 3 పూట్ల కడుపు నిండా ఒక 500 రూపాయలు మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. మిగిలిన 1000 రూపాయలు ఉంటే మనవాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వా లేకుంటే నాన్నమ్మ లేకుంటే తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు. అవునా కాదా అని అడుగుతున్నా. అవి తెచ్చింది ఎవరు? ఎవరిచ్చారా హక్కు? నువ్వేం చేశావు? అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవ రాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా.